హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్పడానికి ఈ వీడియో అయితే చేశానండి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్నపిల్లలు చాలా చాలా ఏడ్ చేస్తుంటారు కదా, పాలు కూడా తాగరు, నైట్ నిద్ర కూడా సరిగ్గా పోరు కదండి. అలాంటప్పుడు మనమైతే చాలా సఫర్ అవుతాం అనమాట. పిల్లలు ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇంటికి వచ్చి చంటి పిల్లలు చూడడం అనేది జరుగుతుంది. దానివల్ల కళ్ళ దృష్టి అనేది తప్పకుండా తగులుతుందండి. అలాంటప్పుడు మీరైతే ఈ టిప్ పాటించండి. ఒక వైట్ క్లాత్ తీసుకోండి, దాన్ని కట్ చేయండి, పీసులుగా పొడుగ్గా కట్ చేయాలన్నమాట. పొడుగ్గా కట్ చేశాక వాటిని ఒక గ్లాస్లోనే ఇలాగైనా నేను తీసుకున్నట్టు ఇలా బాటిల్లోనే తీసుకోండి. దానిలో ఒక 3 నూనెలు కలపండి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఇంకోటి ఆముదం అండి. ఆముదం లేకపోతే తాడు నూనె ఏదైనా కలపచ్చు అనమాట. కలిపేసి నానబెట్టేసేయండి. నానబెట్టేసి ఈ క్లాత్ని చాకుతో కానీ లేకపోతే ఇనప సువ్వతో కానీ తీసుకోండి. 2 వైపులా వేసేసి అప్పుడు మీ పిల్లలకి ముందు వెనక కుడివైపు ఎడం వైపు దిష్టి తీయండి. దిష్టి తీసాక మీరైతే ఆ క్లాత్ని అగ్గిపెట్టెతో వెలిగించండి. అప్పుడు అదైతే మండుతుంది కదా, మండినప్పుడు ఎక్కువ దిష్టి ఉంటే మాత్రం నూనె రూపంలో ఒత్తిలాగా కింద కారిపోతుందండి. దిష్టి అయితే లేకపోతే నార్మల్గానే ఉంటుంది. అది పొడియ్యాక ఆ పొడిని మీ పిల్లల నుదుటిన పెట్టండి. ఆ క్లాత్ అయితే కంప్లీట్గా కాలిపోయి నల్లగా మారుతుందండి. ఆ నల్లగా మారిన పొడిని మీ బిడ్డ నుదుటిన పెట్టండి. ఈ టిప్ నాకైతే ఒక బామ్మగారు చెప్పారండి. మా బాబు చంటి బిడ్డగా ఉన్నప్పుడు చాలా చాలా ఏడ్చేవాడు అనమాట. నైట్ సరిగ్గా నిద్ర కూడా పోయేవాడు కాదు, పాలు కూడా తాగేవాడు కాదు. చాలా అంటే చాలా సఫర్ అయ్యేదాన్ని. నేనైతే ఇది యూజ్ చేశానండి. మా ఫ్రెండ్ కూడా ఇదే యూజ్ చేసేది. ఆమె బామ్మగారే నాకు ఈ టిప్ చెప్పారనమాట. ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీ పిల్లలకైతే ఇది చేయండి, కన్ఫామ్గా మీ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. ఇది మగవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చండి.